గీత ప్రళయ తాండవం చేస్తోంది. అమాయకురాలైన అంజని ప్రాణాలు బలి తీసుకోవాలనుకున్న అరాచక శక్తిని అడ్డుకోవాలి. అంజలి దగ్గరికి వెళ్దాం గురుగారు. అంత సమయం లేదు. దిగ్బంధన మంత్రంతో గీతనే ఇక్కడికి రప్పించాలి. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఎవరు నన్ను పిలుస్తుంది? ఎవరు? ఓం ఆవాహయామి. ఆపండి! ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఆవాహయామి. ఏయ్! నా జోలికి రావద్దు! నన్ను వదిలేయ్! వదిలేయ్! చేసిన పాపాలకు ఫలితం అనుభవించకుండా దారుణాలకు ఎందుకు ఉడిగడుతున్నావు? అన్యాయం చేశారు. మోసం చేసిన వీళ్ళందరినీ అంతం చేసి నరకానికి పంపిస్తాను. నీకు ఎవరు అన్యాయం చేశారు? అర్జున్ని నేను పెళ్లి చేసుకోవాలి కదా, కానీ నా చెల్లెలు చిచ్చి నా చెల్లెలు కాదు, శత్రువు అంజలి. అర్జున్ని పెళ్లి చేసుకొని నాకు అన్యాయం చేసింది. నరకానికి వెళ్లాల్సిన నువ్వు స్వర్గంలో నిశ్చయింపబడ్డ పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? అంజలి నుదుటి రాతలోనే అర్జున్ అర్ధాంగి అవుతుందని వ్రాసి ఉంది. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి కూతురుగా ముస్తాబ్ చేశారు? నన్నెందుకు పెళ్లి పీటల దాకా తీసుకెళ్లారు? అదే విధి. గత జన్మలో ఒక జంటను విడగొట్టిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలో ఒక జంటను కలపాలని వ్రాసి ఉంది. నేను నమ్మను. మాయ మాటలు చెప్పి నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూడకు. నన్ను వదిలేస్తే నీ జోలికి రాను. సాధు జంతువు విర్రవీగితేనే ముక్కుతాడు వేస్తాం. అలాంటిది నువ్వు దుష్టశక్తిగా అవతరిస్తే అడ్డుకట్ట వేయకుండా ఎలా ఊరుకుంటాను? నువ్వెవరు నన్ను అడ్డుకోవడానికి? నన్ను సృష్టించిన బ్రహ్మవా? మీ ఇంటి వంశవృక్షాన్ని కాపాడుతూ వచ్చిన కలియుగ బ్రహ్మను. ఓ,
అంజలి అర్జునని ఒకటేయాలో చేసిన బ్రహ్మవి నువ్వేనా? ప్రేతాత్మగా మారిన నువ్వు ఇంకేం పాపం చెయ్యనని ఆ భూతనాథుణ్ణి శంభో శంకర అని శరణు వేడు, ముక్తి కలిగిస్తాడు. నేను శక్తి సంపన్నురాలిని, శరణు వేడను, అందరినీ చంపేస్తాను. చూస్తావా? నా ప్రతాపం ఏంటో చూస్తావా? Hey! దిగ్బంధన మంత్రంతో నన్ను 5 నిమిషాలు ఆపగలవు, అంతే. అతీంద్రియ శక్తులు వచ్చాయని మితిమీర విర్రవీగుతున్నావు. రాతలేని గీతవు నువ్వు, రూపులేని పాపివి నువ్వు. భగవత్ శక్తి కళ్ళెర్ర చేస్తే మాడి మషైపోతావు. నేనా బూడిదయ్యేది? నేను కాదు, నువ్వు కాపాడాలనుకుంటున్న వంశ వృక్షాన్ని బూడిద చేస్తాను. పాపి, మరుజన్మ లేకుండా చేసుకుంటున్నావు. ఎంతకు 1000 నరకంలో అనుభవిస్తావు. ఏంటి అర్జున్ కార్ ఇక్కడ ఆగుంది? అంజలి 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 ఏమైందమ్మా అంజలి? అంజలి 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 ఏమైంది? ఏమైంది అంజలి? అంజలి ఏమైందమ్మా? బాబాయ్, ఇందులో ఈ కార్లో ఏదో ఉంది. కార్లో ఏదో ఉందా? ఏమైందమ్మా? లేదు బాబాయ్, నేను ఇందాక ఈ కార్లో ఉండగానే విండోస్ వాటంతటవే పైకి వచ్చేసాయి, డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయిపోయాయి, కార్ దానంతటిగానే స్టార్ట్ అయిపోయింది, మ్యూజిక్ అది ఆన్ అయింది బాబాయ్. నాకు నాకు పిచ్చి ఎక్కిపోయింది బాబాయ్. నేను నరకాన్ని చూశాను బాబాయ్. కుక్క క్షణం ఆగుంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. బాబాయ్, ఈ కార్లో ఏదో ఉంది, ఏమో ఉంది. డోర్ లాక్ అయిపోవడం ఏంటి? ఓపెనే ఉంది కదా. లేదు బాబాయ్, నేను చెప్పేది నిజం. ఇందులో ఏమో ఉంది, నన్ను నమ్మండి. నాకు చాలా భయం వేసింది బాబాయ్. బాబాయ్, ఈ కార్లో ఏమో ఉంది, ఏమో ఉంది బాబాయ్. సార్ కాపాడండి సార్, సార్ కాపాడండి సార్, కాపాడండి సార్, కాపాడండి సార్, కాపాడండి సార్, సార్ కాపాడండి సార్, ఏమైంది? కాపాడండి సార్, ఏమైంది? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ కాపాడండి సార్. ఏమైంది? ఏమైంది అబ్బాయి? సార్ ప్లీజ్ సార్, సార్ ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు సార్, సార్ అరే సార్ ఏమైంది? సార్ కాపాడండి. ఏమైంది అబ్బాయి?
సార్ కాపాడండి సార్. బాబాయ్! నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు. బాబాయ్ ఏం కాదు. ప్లీజ్ సార్, మీ కాడు. నేను చెప్పేది నిజం బాబాయ్. సార్, నీ నన్ను కార్లో ఏదో ఉంది. నేను చెప్తుంది నిజం. సార్ ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. నా మాట వినండి బాబాయ్. సార్, సార్, నన్ను ఎవరో కార్లో ఏదో చంపాలని ఉంది. చూస్తున్నారు సార్. బాబాయ్ నా మాట ప్లీజ్ నమ్మండి. సార్, నన్ను కాపాడండి. ఏం కాదు. కూల్. కాపాడండి సార్, మీ కాడు పట్టుకుంటాను. అంజలి కూల్. మీరు భయపడకండి. వీడు నిజమే చెప్తున్నాడా మళ్ళీ ఏదైనా గేమ్ ప్లాన్ చేస్తున్నాడా? ఓకే ఓకే కూల్ డౌన్. మీ ఇద్దరిని నా కార్లో నేను డ్రాప్ చేస్తాను. పదండి పదండి. రామ్మా. అబ్బాయ్ రా. కూర్చో. రెప్పపాటులో మిస్ అయ్యారు కదే. ఆ దిగ్బంధన చక్రమే నన్నే చేయలేకపోయింది. ఇప్పుడు చూడు, ఆట మొదలైంది. చావంచు దగ్గరికి వెళ్ళిన అభయ్ అంజలిలని ఈ రాత్రికి చంపేస్తా. గురువుగారు ఆ దుష్టశక్తి బలవంతురాలైంది. అష్ట దిగ్బంధనంతో బంధించాలంటే ఈ శక్తి సరిపోదు రామా. హిమాలయాల్లో కైలాసగిరి దగ్గరుండి స్వయంభూ నది నుండి జలం తెప్పించాలి. ఆ నీళ్లతోనే కళ్ళెం వెయ్యాలి. హరోం హర హర, హరోం హర హర, హరోం హర హర, హరోం హర హర, శంభో శంకర, హరోం హర హర, హరోం హర హర. ఏయ్, పో పోమంటుంటే నా వెనక ఎందుకు పడుతున్నావు? పో 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 పో. పొమ్మంటుంటే పో 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 పో. చెప్పండి నీ కదా. పో పొమ్మంటుంటే కొడతా. పో. ఏయ్ పో పో. ఏయ్ బుద్ధి లేదు. నేను ఎటెల్ తాట వస్తున్నా. పొమ్మంటుంటే పో. ఏయ్ నిన్నే ఎందుకు వస్తున్నావు నా ఇంట? ఎందుకు పడుతున్నావు? పో పో. నీకేమైనా పిచ్చా? నా ఇంట ఎందుకు పడుతున్నావు? పో అవతలికి పో. ఏయ్ చెప్తే అర్థం కావట్లేదు నీకు? వెళ్ళకపోతే రాయితో కొడతా. పో పో. అమ్మా అంజలి, ముందు దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత రెడీ అవుదు గాని రామ్మా. మాకన్నా మా కూతురే ఎక్కువ చదివిందని గొప్పగా చెప్పుకునేవాళ్ళ. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అంజలి? అది కాదు నాన్న, ఇలా చెయ్యమ్మా అని సలహా ఇచ్చే నువ్వే ఇలా డల్గా ఉంటే మాకు బాధగా ఉంటుందమ్మా. బీ హ్యాపీ. పద. పొమ్మంటుంటే చెప్పండి కదా. పొమ్మంటు
సారీ అమ్మా, సారీ. అయినా రోడ్డు మీద అలా నడుస్తున్నావేంటి? సారీ అమ్మా, దెబ్బలేమైనా తగిలాయా? చూసుకోలేదమ్మా. ఈ దెబ్బలకి మందేస్తే పోతాయి. నీ జీవితం మీద పడ్డ దెబ్బలకి ఏ మందేస్తే పోతాయి? పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? పోతావు, పిచ్చి పట్టిపోతావు. ఒకటి వెళ్ళిపోయింది, ఇంకొకటి కూడా పోతుంది. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, ఇంకొకటి కూడా పోతుంది. ఏయ్, ఏంటి న్యూసెన్స్? ఎప్పుడు కనిపించినా ఇలాగే మాట్లాడతావు? నాకు నా నీడ ఎంట పడ్డట్టు నీకు దరిద్రం వెంట పడ్డది. నాశనమే, సర్వనాశనమే. అంజలి, అంతా మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకోమ్మా. ఒరే పిచ్చివాడా, వెలిగేది దీపం కాదు, వెలగబోయేది మీ అందరి చితి. ఇవాళ దీపం కూడా ఆరిపోతుంది, ఆరిపోతుంది, ఆరిపోతుంది. ఏంటండి ఈ అరిష్టం? దేవుడి దగ్గర దీపం ఆరిపోయిందేంటండి? అదే నాకు అర్థం కావడం లేదు కుసుమ. ఎందుకు ఇలా జరిగింది? నాన్న, ప్రతి చిన్న విషయానికి కంగారు పడకండి. గాలి కారిపోయి ఉంటుంది, దానికే ఎందుకింత ఆలోచిస్తారు? పిచ్చివాళ్ళు మీరు. ఒక్కసారి దీపం ఆరిపోతే మళ్ళీ వెలగదు, గాల్లో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతాయి, గాల్లో కలిసిపోతాయి, గాల్లో కలిసిపోతాయి. ఓయ్ 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 ఓయ్, ఈ రోజు రాత్రి మీ అందరి బతుకులు చీకటైపోతాయి, 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 చీకటైపోతాయి.